గుంటూరు నగరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. తనిఖీల్లో 8.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కట్టడికి కట్టుబడి ఉన్నామని పోలీసులు చెప్పారు. అయితే డ్రగ్స్ రవాణాపై నిరంతర నిఘా ఉందని పోలీసులు తెలిపారు. దీన్ని అత్యంత ఖరీదైన దాన్ని ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు, ఈ అత్యధికంగా డబ్బున్న పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళు వాడే ఈ డ్రగ్ అన్నమాట. ఇది అతి అరుదుగానే దొరుకుతాయి. మీకు దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఈ డ్రగ్స్లో ఇది ఒక మెయిన్ దాంట్లో ఒక పార్ట్ అన్నమాట, ఈ కొకైన్ అనేది. కాబట్టి ఈ కొకైన్ని ఈ మధ్యలో ఇక్కడెక్కడ ఎవరు కూడా ఈ జిల్లాలో పట్టుకోవడం జరగలేదు. దాంట్లో 8.5 గ్రాముల కొకైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ముద్దాయిలు నల్ల చెరువుకు చెందిన వాళ్ళు 25వ లైను. 3 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ దాదావలి ముఖ్యంగా గుంటూరు నగరం మెట్రోపాలిటన్ ఇప్పుడిప్పుడే మనకు క్యాపిటల్ దగ్గరలో ఉంది. ఇటు విజయవాడ, గుంటూరు క్యాపిటల్, ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటిది లేకుండా చేయడానికి కృతనిశ్చయంతో డిపార్ట్మెంట్ ఉంది.